Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. గట్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి అట్ ద సేమ్ టైం దానికి ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ థెరపాటిక్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ కలవల హర్షతేజ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. అండ్ ఈ లేటెస్ట్ టైమ్స్లో ఎక్కువగా చూసుకుంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని అంటున్నారు. అదేంటి నాన్ ఆల్కహాలిక్కి ఫ్యాటీ లివర్ ఏంటి అనేది డౌట్. సో దాని గురించి ఏం చెప్తారు? జనరల్గా ఇంతకుముందు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్లో కొవ్వు జమగుతుంది. సో ఆల్కహాల్ మల్టిపుల్ పాత్వేస్ వల్ల లివర్లో ఉన్న సెల్స్ హెపటోసైట్ అంటారు, దాన్ని వాప్ చేయటం వల్ల ఇంకా మల్టిపుల్ ఫ్యాట్ ఆక్సిడేషన్ పాత్వేస్ డిఫెక్ట్ రావటం వల్ల ఫ్యాట్ అనేది లివర్లో జమగుతుంది. ఓకే. సో దాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. కానీ ఇప్పుడున్న ప్రపంచ సిచ్యువేషన్లో ఏంటంటే మనము ఉండే సెడెంటరీ లైఫ్ స్టైల్, తీసుకునే క్యాలరీస్ చాలా ఎక్కువ అవ్వటము, దానికి సఫిషియెంట్గా ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవటం వల్ల ఆ ఎక్కువ క్యాలరీస్ అనేవి మన అబ్డామినల్ వల్ల అంటే పొట్టలో మరియు లివర్లో జమగుతాయి. ఓకే. సో మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకోవటం వల్ల జమగురే కొవ్వుని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. సో ఇది ఇండైరెక్ట్గా లైఫ్ స్టైల్ డిసీజ్ అనొచ్చు. షుగర్ లాగానే, ఒబేసిటీ లాగా ఇది కూడా రాబోయే కాలంలో ఒక లైఫ్ స్టైల్ డిసీజ్గా మారుతుంది. ఓకే. ఒక 10లో మీరు రాబోయే కాలంలో ఒక 5-10 ఇయర్స్లో ఒక 7-8 మెంబర్స్ కూడా చూసినా ఆశ్చర్యపోకండి. సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ మధ్యలో అయ్యే డిస్కషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్. ఎందుకంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకే. సో లివర్లో ఫ్యాట్ జమగూరటం ఒక 5% కంటే ఎక్కువ శాతం పెరిగిన తర్వాత దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయండి. సో ఆ ఫ్యాట్ జమగూరినప్పుడు అక్కడ ఆ ఉండే లివర్ సెల్ని హెపటోసైట్ అంటారు, దాన్ని వాపు చేయడానికి ఈ ఫ్యాట్ దోహదపడుతుంది. అలాగే ఆ లివర్లో ఉండే స్టెల్లెట్ సెల్స్ అంటారు. సో ఆ సెల్స్ని యాక్టివేట్ చేయడం వల్ల లివర్ చుట్టూ అంతా గట్టిపడిపోతుంది. సో దాన్ని ఫైబ్రోసిస్ అంటారు. సో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వాళ్ళకి ఓవర్ ద టైం ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఫైబ్రోసిస్ అనేది ప్రోగ్రెస్ అవుతూ సిరోసిస్ అంటారు, అంటే రివర్స్ కాలేని స్టేజ్కి మారిపోతుంది. సో అలా లివర్ డ్యామేజ్ కావడం వల్ల క్యాన్సర్స్ రావచ్చు. ఆ లివర్ సిరోసిస్ కావడం వల్ల పొట్టలో నీరు, అలసట, మోషన్స్లో బ్లడ్ రావటం, రక్తస్రావం కావటం, ఒంట్లో ప్రోటీన్ సింథసిస్ అనేది మొత్తం తగ్గిపోవటం, రక్తం పలచబడటం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ సిరోసిస్ అనే డిసీజ్ వల్ల వస్తుంటాయి. ఓకే. సో ఫ్యాటీ లివర్ అనేది షుగర్ ఉన్న వాళ్ళకైనా కానీ లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్యాటీ లివర్ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయకూడదండి. ఎందుకంటే ఆ ఫైబ్రోసిస్ వెన్ ఇట్ సెట్స్ ఇన్స్ దాన్ని రివర్స్ చేయడం చాలా కష్టం. ఓకే. సో అందుకని ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. సో రివర్సిబుల్ అనేది ఎక్స్ట్రీమ్ కండిషన్ అయితే రివర్సిబుల్ కాదంటున్నారు కదా, సో ఏ స్టేజ్లో దీన్ని రివర్స్ చేయొచ్చు? సో జనరల్గా ఫైబ్రోసిస్లో 4 స్టేజెస్ ఉంటాయండి. F1, F2, F3, F4 అంటారు. 1 and 2 వరకు అయితే మనం రివర్స్ చేసే ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ తోటి చేంజెస్ చాలా ఈజీగా చేయొచ్చండి. ఓకే. సో ఫుడ్ గురించి తీసుకుంటే మీ డైట్లో డైలీ బ్లాక్ కాఫీ ఒక 1 or 2 కప్స్ యాడ్ చేసుకోగలిగితే అది లివర్లో ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో కాఫీలో ఉండే కెఫీన్ అయినా కానీ పాలిఫినాల్స్ అంటారు. ఈ కెఫీన్ తోటి ఏం చేస్తుందంటే ఆ ఫ్యాట్ని తొందరగా ఆక్సిడేషన్ అంటే దాన్ని కరిగించడానికి కాఫీలో ఉండే కెఫీన్ దోహదపడుతుంది. ఓకే. అలాగా కొంచెం లివర్లో ఉన్న ఫ్యాట్ తగ్గుతుందండి. అలాగే దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇంతకుముందు వాపు వస్తుందన్నాం కదా, ఆ వాపుని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఇలా డైలీ డార్క్ కాఫీ వితౌట్ షుగర్ తీసుకోగలిగితే మీ లివర్లో ఉండే ఫ్యాట్ కొంచెం కరిగించడానికి హెల్ప్ చేయొచ్చు. ఓకే. అలాగే లో క్యాలరీ డైట్. సో ఫ్యాటీ లివర్ ఆల్రెడీ మీకు డయాగ్నోస్ అయింది, దాంతోపాటు మీకు ఒబేసిటీ అంటే పొట్ట మీకు సరిపడా దానికంటే మీ హైట్కి ఎక్కువ వెయిట్ ఉన్నదాన్ని ఒబేసిటీ అంటారు. సో మీ బిఎంఐ అబౌట్ 28 or 29 ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త ఉండి లో క్యాలరీ డైట్ విత్ సఫిషియంట్ ప్రోటీన్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో ఈ బ్లాక్ కాఫీ రెగ్యులర్గా తాగే మిల్క్ కాఫీతో పాటు కాకుండా అది అవాయిడ్ చేసి ఇది తీసుకుంటే బెటర్ అంటారు, అంతేనా? ఎందుకంటే ఆపోజిట్ అర్థమవుతుంది జనాలకి, బికాజ్ వి లవ్ కాఫీ. Any added sugars or milk, so that you will have less calories, and the main treatment why we are giving coffee, it will be satisfied.
ఓకే. సో చాలామందికి అంటే పెద్దవాళ్ళలో అని కాదు కానీ యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి కూడా +30 ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా పొట్ట రావడము. పొట్ట ఇన్ ద సెన్స్ అది చిన్నగా కూడా కాదు. అంటే ప్లేస్ ఆఫ్ ద స్టమక్ కూడా ఇంపార్టెంట్ కదా! సో ఆ టమ్మీ అనేది పెద్దగా అవ్వడము. దాన్ని ఏంటంటే ఇంక ఎక్కువ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఏమి చేయకుండా ఇగ్నోర్ చేసేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఎట్లాగో వచ్చేసింది కదా అని చెప్పేసి. అవునండి. ఇండియాలో బయట వెస్టర్న్ వరల్డ్ ఏంటంటే ఒబెసిటీ అంటే వాళ్ళకి ఫ్యాట్ అనేది అన్ని అవయవాల్లో, అన్ని బాడీ ఆర్గన్స్‌లో జమగూడుతుంది. కానీ ఇండియాలో ఏంటంటే మన బిఎంఐ తక్కువ ఉండొచ్చు. కానీ వాళ్ళు తీసుకునే క్యాలరీస్ ఎక్కువ అవ్వటం వల్ల ఆ టమ్మీలో డిపాజిట్ అవుతుంది. దాన్ని లీన్ న్యాష్ అంటారు. అంటే చూడటానికి బక్కగా ఉండొచ్చు, వెయిట్ నార్మలే అనిపించచ్చు. కానీ వాళ్ళ బాడీ పర్సంటేజ్‌లో ఉండే ఫ్యాట్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఓకే. సో ఓన్లీ ఇండియన్స్ కంటే ఇది ఎక్కువగా చూడొచ్చు అంటారా మనకు? అంటే సౌత్ ఏషియాలో కామన్ అండి. అంటే ఇన్ని రోజులు మనకి వీఆర్ ఇంటూ పావర్టీ అండ్ లో క్యాలరీ ఇంటేక్ పీపుల్ మనం. సో మన జెనెటిక్స్ వాటికి ట్యూన్ అయి ఉంటాయి. ఓకే. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్, ఇప్పుడున్న ఇన్కమ్ పెరగటం అని ఉండొచ్చు. సో క్యాలరీస్ అనేది బాగా ఎక్కువ తీసుకుంటున్నారు. దానికి సరిపడా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవటం వల్ల ఆ లీన్ న్యాష్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అంటే వెస్టర్న్ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల కల్చర్ జనరల్ ఇవన్నీ మాట్లాడతాం కానీ బాడీ టైప్ కూడా మారుతదా అనేది ఇప్పుడే బాడీ టైప్ అర్థమవుతుంది. మారుతుంది. ఓకే. సో ఎలాంటి బాడీ టైప్ ఉన్న వాళ్ళకైనా ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ కండిషన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా! సో వాళ్ళు ఓవరాల్‌గా ఇది రాకుండా ఉండడానికి ఏం చేయాలి? రాకుండా ఉండడానికంటే సింగిల్ లైన్‌లో హెల్తీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయడం తోటి వీ కెన్ ప్రివెంట్ ఫ్యాటీ లివర్ అని అయి ఉండొచ్చు, ఒబేసిటీ అని అయి ఉండొచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే తర్వాత అది షుగర్గా మారే అవకాశం ఉంటుంది. దాన్ని తగ్గించడానికైనా హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. సో డైలీ అట్లీస్ట్ ఒక 35 to 45 మినిట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయగలిగితే మన బాడీని అది వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. అలాగే ఫ్యాటీ లివర్ ఓన్లీ విత్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక 7 to 8% ఆఫ్ వెయిట్ లాస్ చేస్తే ఆ ఫైబ్రోసిస్ కూడా రివర్స్ అవుతుందని స్టడీస్లో ప్రూవ్ అయింది. ఓకే. సో మీకు ఇంట్రెస్టింగ్గా కావాలంటే స్విమ్మింగ్ చేయండి రోజు ఒక అరగంట. లేదు అంటే సైక్లింగ్ ఫ్రెండ్స్తో కలిసో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసో ఒక 45 నిమిషాలు సైక్లింగ్ చేసినా కానీ మీరు చాలా ఫైబ్రోస్ని తగ్గించడానికి హెల్ప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.